హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వెజ్జీస్ బై మౌనిక. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఇవాళ వ్లాగ్ ఏంటి అన్నది చెప్పను, చూపించేస్తాను. డైరెక్ట్గా వ్లాగ్లోకి వచ్చేయండి. ఇంకా ఆదివారం గురు పౌర్ణమి జరిగింది కదా, నాకు చాలా ఇష్టం అండి ఈ డే అంటే. బాబా గారి పూజలు నేను చాలా ఎక్కువగా చేస్తాను. అంటే పెళ్ళి కాక ముందు నుంచి నాకు బాబా పూజలు, అలాగే పారాయణాలు, బాబా హారతులు, ఇలా ఏదైతే అది బాబా గారిని ఎక్కువగా పూజిస్తూ ఉంటాను నేను. బాబా లక్షవారం అనగానే నేను కన్నుల వైకుంఠంగా బాబా గారికి పూజ చేసుకుంటాను. అలాగే దివ్య పూజ, సచ్చరిత్ర పారాయణము, మ్యారేజ్ అవ్వకముందు నుంచి బాబా గారు అంటే నాకు చాలా ఇష్టం. ఏదన్నా కూడా వింటారనమాట. బాబా గారికి ఇలా చెప్పుకుంటే నాకు వెంటనే జరుగుతుంది. సో అది ఎక్కువగా నమ్ముతాను నేను. చాలామంది నన్ను ఈ విగ్రహం ఎక్కడ కొన్నారు, చాలా బాగుంది అంటే, నేను షార్ట్ వీడియోలో బాబాగారి పూజలు చూపించినప్పుడు చాలామంది నన్ను అడిగారనమాట కామెంట్స్లో, ఈ విగ్రహం ఎక్కడ కొన్నారు, చాలా బాగుంది నిజంగా, మేము ట్రై చేసాము, ఎక్కడ కొన్నారు అని అడిగారు కదా. సో ఇదైతే నేను కొనలేదు. దీని డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. చూడండి విగ్రహం డీటెయిల్స్ అన్నీ కూడా. సో మామూలుగా అయితే నా దగ్గర చిన్న విగ్రహం చూపిస్తున్నాను కదా వీడియోలో, ఆ విగ్రహమే ఉంది. ఈ పెద్ద విగ్రహం సేమ్ పాలరాయితో షిరిడీలో విగ్రహం బాబా గారివి షిరిడి నుంచి వచ్చే ఉంటాయి కదా, సేమ్ అలాంటిదే నా దగ్గరికి వచ్చింది. అది ఎలా వచ్చింది ఏంటి అన్నది వ్లాగ్లో చెప్తాను, చూస్తూ ఉండండి. ఇవాళ అయితే కొంచెం చాలా రోజుల నుంచి 1 వీక్ నుంచి దాదాపుగా వర్షాలు తుఫాన్లు కదా, ఇవాళ కొద్దిగా ఎండ స్టార్ట్ అయింది ఈరోజే మా హస్బెండ్ అయితే ఊరి నుంచి వచ్చారు. అంటే కన్యాకుమారి వెళ్ళారనమాట. ఊరు వెళ్ళారు అని చెప్పాను కదా, కన్యాకుమారి వెళ్ళారు. 1 వీక్ తర్వాత ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నేను స్పెషల్గా ఈ లంచ్ రెసిపీస్ అన్నీ చేశాను. ఫస్ట్ అయితే కొబ్బరికాయ పచ్చడి చేశాను అండ్ టమాటా పప్పు చేశాను. అదే పిల్లల లంచ్లోకి పెట్టేశాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే చిక్కుడుకాయ కారం పెట్టిన కూర వండాను. ఇంకా పిల్లలకి లంచ్ పెట్టేగా కొంచెం పప్పు మిగిలింది. చిక్కుడుకాయ కారం పెట్టిన కూర, అలాగే అప్పడాలు, కొంచెం చల్లమిరపకాయలు వేయించాను. అండ్ నెక్స్ట్ వేడివేడిగా అన్నం అయితే వండేసాను విడిగాను. ఇంకా మా పిల్లలు వచ్చేలోపు మేము లంచ్ అది కంప్లీట్ చేసేసిన తర్వాత మా వారు వచ్చారు అర్ధరాత్రి అనమాట. ఇంకా ట్రైన్ అది రావడానికి లేట్ అవుతుంది కదా, సో అప్పటికి పిల్లలు పడుకుని పోయారు. ఇంకా మార్నింగ్ ఆయనకి ఏదో పని ఉండి బయటకు వెళ్ళేసరికి వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా స్కూల్ నుంచి వచ్చాక ఇప్పుడు చూడండి పరుగు పెడుతున్నారు చూడటానికి. ఏం చేస్తారు, ఎలా రియాక్ట్ అవుతారో చూపిస్తాను రండి. ఇంకో విషయం ఏంటంటే, మా బాబు అయితే చాలా బెంగ పెట్టుకుంటాడు, ఏడిచేస్తాడు నిద్దట్లో అలాగా. కానీ స్కూల్కి ట్యూషన్కి వెళ్ళడం వల్ల కొద్దిగా మర్చిపోతాడు, కానీ చాలా ఏడిచేస్తాడు అనమాట. అర్ధరాత్రి తిక్క పేచి పెడతాడు వాళ్ళ నాన్న కోసము. ఇప్పుడు కొంచెం ఎదుగుతున్నాడు కాబట్టి కొంచెం తగ్గించాడు. ఒక్కసారి పెట్టాడంటే ఇంకా ఆపడు. తర్వాత ఇంకా రాగానే వీళ్ళలో మంచి విషయం ఏంటంటే, ముందు లంచ్ బాక్సులు తీస్తారు. తినేసాము తిన్న రోజు మాత్రమే ఇలా ఓపెన్ చేసి తినేసామని చూపించి షింక్లో అన్నీ వేసేస్తారనమాట. ఎక్కడికక్కడ స్నాక్ బాక్సులు కానీ లంచ్ బాక్సులు కానీ అన్నీ వేసేసి, ఇంకా సాక్స్లు బట్టలు వాళ్ళే తీసేసుకుని అన్నీ అరేంజ్ చేసుకుంటారనమాట. సాక్సులు కూడా షూస్లో పెట్టేసుకుని అన్నీ తీసేస్తారు, మనం తీయక్కర్లేదు, వాళ్ళు చేసుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే మా పాపకు చూపిస్తున్నాను. అది కూడా నేను తినేసానంది. అది కూడా రికార్డ్ బ్రేక్ అనమాట. ఎక్కువగా అసలు లంచ్ తినదు, కొద్దిగా ఏదో పెట్టన్న మట్టుకు అలా కెలుకుతూ ఉంటుంది అనమాట. సో ఇవాళ అది కూడా ఫినిష్ చేసింది. ఎందుకు అంటే అప్పడాలు ఇలాగా దానికి ఇష్టం అనమాట. ఇలాంటివి పెడితే పప్పు ఇలా తింటుంది, కొంచెం కమ్మటిగా ఉండాలి ఇద్దరికి కూడా. సో తర్వాత ఇంకా ట్యూషన్కి అయితే నేను రెడీ చేసేసాను. అంటే 4:20 4:15 ఒక్కొక్కసారి 4:30 కూడా అయిపోతుంది వచ్చేసరికి. అప్పుడు వెంటనే ఇంకా కాసేపు అలా కూర్చుని వీళ్ళకి మళ్ళీ డ్రెస్సెస్ చేంజ్ చేసి స్నానం అది చేయించేసి, మళ్ళీ మా పాపకి ఏంటంటే ఎప్పుడు కూడా జుట్టు రేపేసుకుంటూ ఉంటుందన్నమాట. అసలు పిచ్చి జుట్టు చేసేస్తుంది నీట్గా ఇలా జల్లేసి పంపిస్తే పిలకలేసి. ఇంటికి రాగానే నేను మళ్ళీ స్నానాలు అవి చేయించి స్నాక్స్ అవి పెట్టేసి, ఒక అరగంట టైం ఉంటుంది, 5:30 4:45 కల్లా మళ్ళీ ట్యూషన్లో దింపేయాలి. మళ్ళీ 7:30 7:45 కల్లా వచ్చేస్తారు. 2 అవర్స్ ఉంటుందన్నమాట ట్యూషను. సో నేను ఇంకా దింపేస్తున్నాను ఇవాళ కూడా.
అంటే 4 డేస్ నుంచి ట్యూషన్కి వెళ్ళట్లేదు, వర్షాలు కదా. సో ఇంకా హోంవర్క్స్ అవి నేనే చేయిస్తున్నాను. ఇవాళ అయితే కొంచెం ఎండగా ఉంది కదా, అదే తెరిపించింది వర్షం లేదు కదా అని ఇంకా దింపేస్తున్నాను. ట్యూషన్ వచ్చేసింది. అసలు మా పాప అయితే సరిగ్గా నడవదండి. పరిగెడుతుంది, కుక్కలు ఏమైనా వస్తే గంతులు వేసేస్తుంది. కష్టం అనమాట వీళ్ళని నడిపించి తీసుకెళ్ళడము. ఇంకా మార్నింగ్ నుంచి నా పనులు, ఇంకా మధ్యాహ్నం నీరసం వచ్చేసరికి ఇంట్లో అలా ఉండిపోతాను. తర్వాత ఇంకా ట్యూషన్కి దిగిపెట్టేసిన తర్వాత నేను మా మమ్మీ దగ్గరికి వెళ్తాను. ఒకసారి ఏం చేస్తుందా ఏంటి అని ఒకసారి వెళ్ళి చూసేసి వస్తాను. సో తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత రిటర్న్ మళ్ళీ పనులు ఉంటాయి కదా, పిల్లలకి అన్నాలు పెట్టడం, స్కూల్ బాక్స్లు అవి లంచ్ బాక్స్లు అవి క్లీన్ చేసుకుని గిన్నెలు అవి తోముకోవడం, ఇవన్నీ పనులు ఉంటాయి కదా. సో అవన్నీ చేసుకుంటాను. నెక్స్ట్ ఇవాళ నైట్కి వచ్చేసరికి నేను బజ్జీ వేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇడ్లీ పిండి కొద్దిగా ఉంది, అది కొంచెం పుల్లగా అనిపిస్తుంది. దాంట్లోనే కొంచెం పెరుగు యాడ్ చేసి అలాగే కొంచెం మైదా, తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేసేస్తే పిల్లల కోసం కాదు, ఇంకా మా కోసం వేసుకుంటున్నాను. వాళ్ళకి మళ్ళీ డిన్నర్ పెట్టేస్తాను, అన్నమే పెట్టేస్తాను. ఒకవేళ అడిగితే వాళ్ళు 1-2 పైన తింటామన్నమాట. మేము బజ్జీలు ఎన్ని వేసుకున్నా కూడా పై తొక్కలు తింటాము, లోపల మైదా ఉంటుంది కదా అదంతా మేము తినము, పైవే తింటాము. బయట కొనుక్కున్నా అంతే, బజ్జీ పైన ఉన్న లేయర్ మాత్రమే తింటాం, లోపలదంతా కడుపులో పట్టేస్తుందని చెప్పి ఏమో అంత అన్హెల్దీగా అనిపిస్తుంది. సో అందు గురించే ఇన్ని వేస్తున్నాను నేను. ఇవాళ అయితే బజ్జీ బాగానే వచ్చింది, టేస్టీగా బాగున్నాయి అన్నమాట. బయట కొన్నట్టే బజ్జీలు వేసేసాను. ఇంకా బాబా గారి విగ్రహం గురించి చెప్తానన్నాను కదా. సో నాకు అదైతే ఎవరో పూజ చేసుకునే వాళ్ళేనండి, పూజ చేసేవాళ్ళు. అంటే మామూలుగా బాబా విగ్రహం కొనుక్కున్నారో ఏమో నాకైతే తెలీదు ఐడియా డీటెయిల్డ్గా. అది వాళ్ళు చేసుకున్న పూజ చేసేదే బాబా గారు. వాళ్ళు వేరే కారణాల వల్ల ఇంకా మీరైతే చేసుకుంటారు కదా అని నాకు ఇచ్చేసారండి. అది మేమైతే కొనలేదు. దాదాపుగా నాకు దగ్గరకు వచ్చి 1 ఇయర్ అవుతుందన్నమాట. సడన్గా నేను ఇలా ఇన్స్టాగ్రామ్లో చూడటం ఏంటి, ఎవరో పూజ చేసుకునేది నా దగ్గరకు వచ్చేయడం ఏంటో నాకు అస్సలు అర్థం కాలేదు. బాబా గారు వచ్చిన దగ్గర నుంచి నాకు చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. యాక్చువల్గా అది మొత్తం అంతా పాలరాతి విగ్రహమే అనమాట, పెద్ద విగ్రహము. సో అదనమాట, నేనైతే కొనలేదు. ఇంకా వెతుక్కుంటూ వచ్చినట్టే బాబా గారు నా దగ్గరికి వచ్చారు. ఇంకా నైట్ మొత్తం పిల్లలకి లంచ్, డిన్నర్ అన్నీ మావి టిఫిన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇలా గిన్నెలు తోముకోపోతే మార్నింగ్ అయితే క్యారేజీలకి చాలా లేట్ అయిపోతుంది. అందు గురించి ఇంకా అన్ని గిన్నెలు తోమేస్తున్నాను. పిల్లలకి పాలు కాచేసి ఇంకా పడుకుని పోయాము. ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట, సెకండ్ డే. ఇంకా పిల్లలకైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా లంచ్ బాక్సులకి ఏమైనా ఐటమ్స్ అవి చేయాలి కదా, ఇంకా ప్రిపరేషన్స్. మార్నింగ్ అయితే ఇంకా మామూలు టిఫిన్ పెట్టి పంపించేశాను, స్నాక్స్ అవన్నీను. ఇంకా చారు పెడుతున్నాను, అలాగే క్యారెట్ ఫ్రై చేశాను వాళ్ళిద్దరికీను, పాప బాబుకి. అండ్ ఇలాగే సింపుల్ రెసిపీసే తింటారు. ఇంకా మార్నింగ్ దీపం అది పెట్టేసుకున్న తర్వాత మేమేం చేస్తున్నాను రెసిపీ అంటే, మేము ఇంకా టిఫిన్ తినకుండా లంచ్ చేసేద్దామని చెప్పి నిమ్మకాయ పులిహార చేస్తున్నాను. ఏంటో పుల్లగా తినాలనిపించింది. మళ్ళీ మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఒకళ్ళు పూజ చేసిన విగ్రహం అలా తెచ్చుకోవచ్చా, తర్వాత అలా ఇంట్లో ఉండొచ్చా ఒకళ్ళు చేసింది. సో ఇలా చాలా రకరకాలుగా కామెంట్స్ అయితే చేస్తారు కదా. సో నేను ఒకటే అనుకుంటాను ఏంటంటే, నాకు బాబాగారు అంటే చాలా ఇష్టము. సో నాకు రావడమే చాలా హ్యాపీ, అదృష్టం అనుకున్నాను. సో అలాంటిది విగ్రహం నా దగ్గరికి వచ్చింది. అది సేమ్ షిరిడీలో బాబాగారు ఎలా అయితే ఉంటారో. సో ఒకసారి నా షార్ట్ వీడియోస్ చూడండి బాబాగారివి. సో ఇంకా క్లియర్ పిక్చర్ అయితే ఉంటుంది. బాబాగారు అయితే ఇంకా కూర్చుని మన ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. సో అలాంటిది వెతుక్కుని మన ఇంటికి వచ్చినప్పుడు ఎవరు కాదనుకోరు కదా. సో నేను కూడా అలాగే తీసుకుని చక్కగా పూజ చేసుకుంటున్నాను. నేను అప్పటి నుంచి ప్రతిరోజు బాబా గారికి పూలదండ వేసుకుని, దీపం పెట్టుకుని, ఏదో ఒక నైవేద్యం పెట్టుకుని అలా పూజ చేసుకుంటాను. ఇంకా లక్షవారాలు అయితే స్పెషల్గా బాబా గారికి పూజ చేసుకుంటాను. సో నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నేనైతే అది విగ్రహం కొనలేదు, ఎవరో మాకు ఇచ్చేసారనమాట. ఇంక అప్పటి నుంచి మా ఇంట్లోనే ఉంటుంది. సో అదనమాట విగ్రహం డీటెయిల్స్. సేమ్ పాలరాతి విగ్రహం అనమాట పూర్తిగాను. సో ఇక్కడ పులిహార లంచ్ అది పిల్లలకి ఇచ్చేసి వచ్చేసాను. ఇంకా మేము పులిహార చేసుకుంటున్నాను అన్నాను కదా, పులిహార అయితే నిమ్మకాయ పులిహార చేసేస్తున్నాను.
ఇంకా వీడియోస్ చూసేవాళ్ళు ఒక చిన్న లైక్ ఇచ్చి చూడండి. వ్యూస్ వస్తాయి కానీ కొంతమంది లైక్ చేయరు. లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రికమెండేషన్లోకి వీడియో వెళ్తుంది. అంతేకాదు మన ఛానల్ ఇంకా కొంచెం సజెషన్స్లోకి వెళ్ళడానికి కానీ, ఎక్కువ మందికి రీచ్కి వెళ్ళడానికి కానీ చాలా హెల్ప్ అవుతుంది. ఒక చిన్న లైక్ ఇచ్చి మీరు వీడియోని కంటిన్యూ చేస్తూ చూడండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనికుండా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వ్లాగ్స్ కానీ, లేకపోతే మంచి మంచి రెసిపీస్ కానీ, మన ఛానల్లో పూజ వీడియోస్ రిలేటెడ్ వీడియోస్ కానీ ఇలాంటివి ఏమైనా మీరు చూడటానికి ఎక్కువ హోప్ ఉంటుంది. ఇంకా హడావిడిగా పనులన్నీ ఇంకా క్యారేజ్ పిల్లలకి ఇచ్చిన తర్వాత ఏదో పెద్ద పనంతా అయిపోయినట్టు అనిపిస్తుందండి. అప్పటి వరకు పరిగెడుతూనే అన్నీ సర్దుకుని చేసుకుని గబగబా ఇచ్చేసిన తర్వాత ఇంకా మన వంట అయిపోయి పక్కన పెట్టేసిన తర్వాత నేను ఇంకా పీస్ఫుల్గా ఒక నిమిషం వ్లాగ్స్ ఏమైనా ఉన్నా వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేసుకోవడము, అప్లోడ్ చేసేయడము ఇలాంటివన్నీ చేస్తాను. చేసిన తర్వాత ఇంకేమైనా పనులు ఉంటాయి కదా చిన్న చిన్నవి, కూరగాయలు తెచ్చినప్పుడే ఇలా పుదీనా కానీ, కొత్తిమీర కానీ, కరివేపాకు కానీ నేను అన్నీ కూడా ఆర్గనైజ్గా పెట్టేసుకుంటాను డబ్బాల్లోకి. మళ్ళీ ఇది నేను మర్చిపోయి అలా ఫ్రిడ్జ్లో పడేసాను అనుకోండి, ఎండిపోయేంతవరకు ఇంకా మనం వాడమన్నమాట. అందు గురించి ఇలా డబ్బాల్లో పెట్టేసుకుంటే నెక్స్ట్ పుదీనా రైస్ ఇలా ఇష్టంగా పిల్లలు తింటారు కాబట్టి చేసుకుంటాను. ఇలా ఆర్గనైజింగ్గా పెట్టుకుంటేనే ఏదో నాకు పని అయినట్టు అనిపిస్తుంది. ఈ చెత్త అంతా కూడా ఒక రోజే క్లియర్ అయిపోతుంది కదా. సో ఇక్కడ అలా పనులు చిన్న చిన్నవి ఉంటే అవన్నీ చేసుకున్న తర్వాత నేను లంచ్ చేస్తాను. ఒకవేళ మళ్ళీ లంచ్ చేసిన తర్వాత అయితే నాకు నిద్ర వచ్చేస్తుంది, కాసేపు పడుకొని పోతాను. ఇంకా అలా బద్ధకం వచ్చేస్తుంది కదా, ఇంకా నిద్రపోయి లేచామంటే బద్ధకం, ఆ తర్వాత చేసుకుందాంలే అనిపిస్తుంది. సో ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటేనే ఏంటో క్లియర్గా నీట్గా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇంకా నీరసం ఉన్నప్పుడు ఏం చెప్పలేంలేండి, ఇంకా బాగున్నప్పుడు అంతా బాగున్నప్పుడు సో ఇలా కంప్లీట్ చేసేసుకుని ఇంకా పిల్లలు వచ్చేసరికి అన్నీ నీట్గా పెట్టేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ డే లంచ్ బాక్స్లోకి ఏంటి అని వెతుక్కోకుండా అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటే కొంచెం నీట్గా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ఏ పని చేసినా. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. మీకు నచ్చితే తప్పకుండా చిన్న లైక్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టేస్టీ వెజ్జీస్ బై మౌనిక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.